ప్రస్తుతానికి మాత్రం ఒక విధంగా ఎంత డబ్బున్న వాళ్ళు అలా ఎంత హ్యాపీగా ఉన్నారో అది రెట్టింపు హ్యాపీతో ఉంది. అందుకే నాకు ఏ టెన్షన్ లేదు. ఒకటి ఏంటంటే నేను క్రిస్టియన్ అండి 20 బంధువు సొంత బంధువులు క్రిస్టియన్ అని మనం బయటకు పెట్టాను. వాళ్ళు క్రిస్టియన్సేగా కాదండి, పక్క హిందువులు వాళ్ళు యాక్సెస్ చేయక బయటకు పెట్టారు. ఇంకా దేవుడు నన్ను కాపాడి అన్ని విషయంలో ఫస్ట్ నుంచి ఆయనే సేవ్ చేసుకుంటున్నాడు. ఇంకా అదే ఆమె కంట్రోల్ అవ్వచ్చు. మీ పేరండి? నా పేరు అప్పారావు గారు. ప్రస్తుతానికి ఏంటంటే నా పొద్దుతోనే లేదు, ఆయనలో అవ్వలేదు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఎన్ని ప్రాబ్లంలో ఈశ్వరుగా కాపాడుకుంటున్నాను. అందుకే డబ్బు విషయం కానీ పథకంగా భయం లేదు. డబ్బు ఉన్న ఉపయోగం లేదు, డబ్బు లేకపోయినా ఉపయోగం లేదు. ఈ బైబిల్ నుండి సరిపోతుంది. మీరు చూస్తారు కదా, నేను ఇప్పుడు పొద్దున్న 5 గంటలు తిరిగితే 50 రూపాయలు వచ్చింది బాటలు అమ్మితే. పొద్దున్న 5 గంటల నుంచి తిరుగుతుంది. ఇప్పుడు దాకా 10 గంటలకు తిరిగితే 50 రూపాయలు వచ్చింది. పొద్దున్న టిఫిన్ చేశారా? ఏం చేయలేదండి. 50 రూపాయలు బ్యాగ్ లగేజ్ దాంట్లో పెట్టాను, దానికి 30 రూపాయలు అయింది. మళ్ళీ సాయంత్రం బాటిల్ తిరిగితే దొరకవా తక్కువ 30 రూపాయలేమో సాయంత్రం ట్రైన్ పెంచుకున్నాను, తిరిగి దొరకదు. అలా వంట జీవితం చేసుకుంటూ నడిపికి వెళ్ళిపోతుంది. ఎన్ని రిస్క్లు అయినా ప్రాబ్లం దేవుడే సాల్వ్ చేసుకుంటాం. మరి భోజనం ఎట్లా? మీరు ఉంటే తినడం లేకపోలేదు, అట్లానే ఉంటారు. అంటే ఇక్కడ తినడం ఫ్రీగా పెడతారు, రాయమండ్రిలో ఫ్రీగా పెడతారు. ఆల్రెడీ దగ్గర తింటున్నాను, లేకపోతే లేదు. మరీ లేనప్పుడు ఇంకేం చేయాలి. ప్రస్తుతానికి మాత్రం ఒక విధంగా ఎంత డబ్బున్న వాళ్ళు అలా ఎంత హ్యాపీగా ఉన్నారో అది రెట్టింపు హ్యాపీతో ఉంది.